శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మధురానగర్ కాలనీలో డాక్టర్ రామరాజ్ లిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు చేసి నేటికి 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ వార్షికోత్సవంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆసుపత్రిలో ఉచిత బ్లడ్ క్యాంప్ ఏర్పాట్లు చేశారు। ఈ వార్షికోత్సవం కార్యక్రమానికి షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ పాల్గొన్నారు। ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ రామరాజ్ శాలువాలతో సన్మానించి ఘనంగా సత్కరించారు। అనంతరం కేక్ కట్ చేసి అనంతరం రామనాయక్ ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకును ప్రారంభించారు। ఈ సందర్భంగా 26 యూనిట్ల బ్లడ్ ను యువకులు అందజేశారు। అనంతరం కాంగ్రెస్ పార్టీ షాద్నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో తెలుగు మీడియంలో చదువుకున్న రామరాజ్ ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావడం గొప్ప విశేషమని కొనియాడారు। ఇవాళ అంతకుమించిడా మనోధైర్యం ఇస్తారు ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ టీమ్స్ ఉన్నాయి ఎవరు చాలా ఉందని చెప్తారు। మీరు మీ యొక్క అందరి యొక్క కలయిక డాక్టర్ టీమ్ కానీ హాస్పిటల్ పర్ఫార్మెన్స్ కానీ అందరూ విశ్వనాథం సార్ అట్లా సీనియర్స్ కానీ అందరూ కూడా కలిసిమెలిసి ఇంత మంచి కలవడం అంటే ఆమె గైనకాలజిస్ట్ ఈయన జనరల్ ఫిజిషియన్గా ఉండడం కూడా ఇలా మరి దీనికి మీకు ఆయన ఒకటి తోడు మన టీం విశ్వనాథన్ సార్తో పాటు సంతోష్ గారు కానీ ప్రవీణ్ గారిని గోవర్ధన్ గారు కానీ స్మిత కానీ మన డాక్టర్ల టీం కూడా మూడవది డాక్టర్ టీమ్స్ ఇన్ని రోజులు ఇంత కలయికతోని ఇంత పట్టుదలతోని మరి లిమ్స్ హాస్పిటల్కు ఇంత షార్ట్ టైం ఇంత తక్కువ కాల వ్యవధిలో ఇంత పాపులారిటీ అయింది। ఇప్పుడు అపోలో ఉండొచ్చు అవి ఉండొచ్చు ఇవి ఉండొచ్చు ఆ ప్రాంతంలో అది కార్పొరేట్ ఎంత గుంజుతారో ఎంత నష్టం చేస్తారో అందరికి తెలుసు। రోజుకు 100 మంది సాపిస్తారు హాస్పిటల్లో ఇంత ప్రాణం తిన్నారు ఇంత గుంజినట్టు అని చెప్పి ఇలా లిమ్స్ హాస్పిటల్ మా పెద్ద బామ్మది అన్నట్టుగా ఈ ఏరియాలో ఎంత పెద్ద పాపులారిటీ అంటే ఏ ఊరికన్నా ఓ ఇద్దరు వలకరిస్తారు నన్ను సార్ మన లిమ్స్ హాస్పిటల్కి పోయినాం సార్ రామరాజ్ డాక్టర్ మంచిగా సార్ మంచిగా మాట్లాడింది సార్ మంచిగా చేసింది సార్ పైసలు తక్కువ చేసింది సార్ అంటే నేను చెప్పలేదు అంటే నీ పేరు చెప్పుకున్నాం సార్ మేము ఆయన మనసులమని చెప్పుకున్నాం సార్ అంటే ఇది ఒట్టి మాటలు చెప్తలేను నేను మొన్న ఎలక్షన్లో కానీ ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కానీ ఈ 2 నెలలు ఈ ఎంపీ ఎలక్షన్ల పర్సన్ 2 నెలలు చేయలే ఆల్రెడీ మొన్న ఎవరో ఒట్టి రోడ్డు మీద వచ్చి పట్టుకున్నారు మళ్ళీ సార్ అన్న మీరు చెప్పాలంటారంటే ఏది శేఖర్ రెడ్డి సిద్ధాపూర్ శేఖర్ రెడ్డికి ఈ 2 నెలల్లో చెప్పలే అంటే ఎప్పుడు నొచ్చుకున్నట్టు ఇప్పుడు నేను ఉన్నానుకో 4 పనులకు నా తోలుకొచ్చిందనుకో నేను కసురుకుంటా మళ్ళీ మీదే నవాయి పని అంటాను అంటే నేను ఎంతమందికి చెప్పినా ఎంత అది చేసినా ఎప్పుడు నొచ్చుకోలేదు। ఆ యొక్క ఇప్పుడు ఏదైతే డాక్టర్ వృత్తి అనేది ఒక పవిత్రమైన వృత్తి దానికి మించింది ప్రపంచంలో ఏం లేదు। రెండవదే టీచర్ ఫస్ట్ డాక్టర్ అంటే ప్రాణదాత ప్రాణం ఇచ్చేటోడు దేవుడు ప్రాణాన్ని ఊపడన్న ఇబ్బంది వస్తే కాపాడేటోడు డాక్టర్ కాబట్టి దేవునితో కొలుచుకునే వృత్తి కాబట్టి దేవుడిచ్చినాడు ఎవరు వేలకట్టలేని సంపద నాకు వస్తుంది। కక్కుర్తి పడి ఏదో ఉన్నది లేనట్టు లేని అన్నట్టు పేషెంట్లు వస్తే ఆందోళన చేసి ఇబ్బందులు పెట్టి డబ్బులు ఇస్తేనే ట్రీట్మెంట్ చేస్తాం డబ్బులు కడితేనే ట్రీట్మెంట్ చేస్తాం ఇంత అవుతుంది ఎంత అవుతుంది అంటే పేషెంట్ వచ్చేదే ఆందోళనతో వస్తున్నాడు మంచోడని ఎవరన్నా అందుకే ఇలా పవిత్రమైన వృత్తి ఇది మన దవాఖానా ఇంత అతి తక్కువ కాలంలో ఇంత పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాం చాలా బాగుంది। ఇక్కడ డాక్టర్ల టీం కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు స్టాఫ్ మొత్తం కూడా ఒక్క కంప్లైంట్ రాదు ఎవరిదైనా నర్సుది రాదు ఫార్మసీలో రాదు ఎవరిది రాదు కీపర్స్ కానీ వీళ్ళది కానీ ఎవరిది రాదు అంత మంచిగా నడుస్తుంది కాబట్టి ఆ భగవంతుని యొక్క కృప వల్లనే నడుస్తుందని అనుకుంటా। పెద్దలు వాళ్ళు కూడా కష్టపడిన కుటుంబాలు కాయ కష్టాలు పడ్డారు మమ్మల్ని ఏదో ఎంత నిరుపేద కుటుంబాలకి వచ్చినాం మేము లక్ష్యం పెట్టుకున్నాం సమాజానికి ఉపయోగపడాలి సమాజంలో పేరు ప్రతిష్టలు తేవాలి మమ్మల్ని చిన్న చూపు చూసారు గతంలో కాబట్టి ఇప్పుడు చాలా గట్టిగా చూసుకోవాలని చెప్పి మా లక్ష్యం పెట్టుకున్నాం। ఏదేమైనా ఆ భగవంతుడు లిమ్స్ హాస్పిటల్ అన్ని బలాలు చేకూర్చాల భగవంతుడు అని చెప్పుకోవడంగా కోరుకుంటా ఉన్నాం కాబట్టి ఇలా అనుకోకుండా ఎందుకేమో నేను మర్చిపోయి తప్పించుకుందామన్నా మన బంధం తప్పించుకోలేదు కాబట్టి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు।